అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఫిబ్రవరి మొదటి వారంలో అంటే పోయిన వారం కుదిరిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో 18% మ్యాక్సిమం ట్యాక్సేషన్ ఉంటుంది అని చెప్పి ప్రకటించారు. బట్ ఈ వాణిజ్య ఒప్పందం అనేది మార్చిలో మొదటి విడత చర్చల తర్వాత కానీ వేటి మీద ఎంతవరకు పన్ను శాతం అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది. అప్పటి వరకు మనం వేచి చూడవలసిందే. దేని మీద తగ్గించారు, దేన్ని ఎంతవరకు ఉంచుతారు అనేది. ఇక్కడ మనం గమనించదగ్గ అంశాలు కొన్ని ఉన్నాయి. సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే విషయాల గురించే మాట్లాడదాం మనం. ఎందుకంటే నాకు అంతగా ఎకనామిక్స్లో మరి ఇన్డెప్త్గా వెళ్తే కొన్ని విషయాలు మనకి అంత ఈజీగా అర్థం కాదు, అంటిల్ అన్లెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అయ్యేంతవరకు. సో ప్రస్తుతానికైతే మాత్రం మ్యాక్సిమం 18% వరకు తగ్గిస్తాము అని చెప్పారు. వేటి మీద ఎంత శాతం అనేది ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు అఫీషియల్గా. అండ్ ఏ ఉత్పత్తులు మీద ట్యాక్స్ తగ్గిస్తున్నారు, జీరో ట్యాక్స్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఏ ఉత్పత్తులకి జీరో ట్యాక్స్, ఏ ఉత్పత్తులకి 18 ట్యాక్స్ అనేది కూడా మనకి ఇంతవరకు అఫీషియల్గా రెండు దేశాలు కూడా నోటిఫై చేయలేదు. మార్చి వరకు మనం వేచి చూడవలసిందే. కాకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించదగ్గ విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఇంతవరకు 50% వరకు టారిఫ్లు విధించి ట్రంప్ వచ్చిన తర్వాత కొన్నిటి మీద 50% వరకు టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అవన్నీ తగ్గుతాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా మనకి అమెరికాకి కొన్ని విషయాల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు. అమెరికాలో కొన్ని ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి అధికంగా ఉంటుంది. ఉదాహరణకి మొక్కజొన్న కానీ, సోయాబీన్స్ కానీ వాళ్ళ ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులు. సో వాటిని రీసెంట్గా ట్రంప్ సహాయకుడు ఒకడు కామెంట్ చేస్తూ అమెరికా నుంచి భారత్ ఒక బుట్టెడు మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకోదు, వాళ్ళతో మనకి వ్యాపారం ఏం చేస్తాము, బ్యాన్ చేయాలి, లేదా 50% కాదు 100% పన్నులు వేసినా తప్పు లేదు అని వ్యాఖ్యానించాడు. మన దేశంలో ఎందుకు మనం దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాం అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని మన దేశంలోకి ఎందుకు అడ్డుకుంటున్నాము అంటే దానికి ఒక హిస్టరీ ఉంది. మన రీజన్స్ మనకున్నాయి. ఎందుకు అంటే భారతదేశంలో వ్యవసాయ కమతాలన్నీ చిన్న చిన్న కమతాలుగా ఉన్నాయి. అంటే మన దేశ జనాభా ఎక్కువ, కుటుంబాలు ఎక్కువ. అమెరికాతో పోలిస్తే ల్యాండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఇండియాలో అమెరికాతో పోలిస్తే. సో మన చిన్న చిన్న వ్యవసాయ కమతాలు కాబట్టి మన దగ్గర యాంత్రికీకరణ అంత ఈజీ కాదు. యంత్రాలు పెట్టి వ్యవసాయం చేయటం ఇప్పుడల్లా సాధ్యమయ్యే విషయం కాదు అది. ఎందుకంటే 1 ఎకరా 2 ఎకరాల్లో కంప్లీట్ యంత్రాలను పెట్టి సాగు చేయాలంటే అది అసలు అయ్యే పనే కాదు మనకి ఇప్పుడల్లా. కానీ అమెరికాలో చూసుకుంటే వ్యవసాయ రంగం అంతా యంత్రాలతోనే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కమతాలన్నీ కూడా పెద్ద పెద్ద కమతాలు ఉంటాయి, 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు యాంత్రికీకరణ చేసుకుంటారు. అండ్ మీరు గమనించినట్టయితే అమెరికాలో వ్యవసాయానికి సబ్సిడీలు కూడా ఎక్కువ ఉంటాయి మిగతా దేశాలతో పోలిస్తే. కానీ అమెరికా మాత్రం ఎప్పుడు వాదిస్తుంటుంది అంతర్జాతీయ వేదికల మీద, ఐక్యరాజ్య సమితిలో కానీ ఎక్కడ తీసుకున్నా మిగతా దేశాలు సబ్సిడీలు ఇస్తున్నాయి, సో మా దిగుమతి చేసుకోవట్లేదు, మీరు సబ్సిడీలు తగ్గించండి వ్యవసాయానికి అని వాళ్ళు మిగతా దేశాలకు పాఠాలు చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం సబ్సిడీలు భారీగా ఇస్తారు వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి, వ్యవసాయానికి. ఎందుకు అంటే మా రైతులను ఎంకరేజ్ చేయడానికి అంటారు. సో ఇప్పుడు అక్కడ యాంత్రీకరణ జరుగుతుంది. 100 ఎకరాలు ఒకే కమతం కింద సాగు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఖర్చు తక్కువ ఉంటుంది, లాంగ్ రన్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. సపోజ్ మన దగ్గర 1 ఎకరాకి ఒడ్లు పండిస్తే మ్యాక్సిమం ఎంత అమ్ముతున్నాం మనం? 1700, అంతకన్నా ఎక్కువ అయితే అమ్మట్లేదు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి. 14 నుంచి 1700 దాకా అమ్ముతున్నాం. కానీ అదే ఒక కట్ట ఒడ్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ మీరు తీసుకున్నారనుకున్న అక్కడ వాళ్ళు పండించడం మొదలు పెడితే అదే ఒడ్లు వాళ్ళకి మన కరెన్సీలో తీసుకున్న 400-500 రూపాయల కన్నా ఎక్కువ, ఎందుకంటే అన్ని యంత్రాలు వాడతారు కాబట్టి. సో వాళ్ళు అదే వడ్లని మేము 400కి ఇస్తాం, మీరు భారత్లో దిగుమతి చేసుకోండి అంటే మరి మన రైతుల పరిస్థితి ఏమిటి? నేను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సేమ్ అదేవిధంగా మొక్కజొన్న కానీ, సోయాబీన్స్ కానీ అమెరికాలో పండే వాటిని మనకి చాలా తక్కువ ధరకి ఇండియాకి దిగుమతి చేసుకోమని వాళ్ళు అడుగుతున్నారు. గవర్నమెంట్ పరంగా చూస్తే తక్కువ ధరకు వస్తే దిగుమతి చేసుకోవచ్చు కదా అనొచ్చు. కానీ మన రైతుల పరిస్థితి ఏంటి? చాలా రాష్ట్రాల్లో మొక్కజొన్న, సోయాబీన్స్ కానీ ఇలాంటి ఉత్పత్తులు అనేవి వాళ్ళకి ప్రధానమైన వ్యవసాయ పంట. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న 1000 రూపాయలు 2000 ఉందనుకుంటే అమెరికా వాడు 200కే ఇస్తానంటాడు ఇండియాలో, దిగుమతి ఛార్జీలు అన్నీ కలిపిన.
సో ఇప్పుడు నువ్వు 200కి దిగుమతి చేసుకొని అవి వాడండి అని చెప్పి మొక్కజొన్న మీద ఆధారపడే పరిశ్రమలు నువ్వు సప్లై చేస్తే మరి రైతుల దగ్గర ఎవరు కొంటారు? అందుకే ఇలాంటి రీజన్స్ వల్లే మన దేశం లాంటి దేశాలు, చాలా దేశాలు కూడా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తూ వచ్చాయి. ఎందుకంటే మన రీజన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు సడన్గా ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులను కూడా చూపిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది అని అమెరికాలో ట్రంప్ సహాయ మండలిలో వాళ్ళే ప్రకటిస్తున్నారు ఇప్పుడు. సో దీని మీద మన స్ట్రాటజీ ఏంటో ఇంతవరకు అఫీషియల్గా మన వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ఇంకొక వాదన ఏమొస్తుంది అంటే మన దగ్గర సోయాబీన్స్ కానీ మొక్కజొన్న కానీ దిగుమతి చేసుకుంటాము, కానీ అది తినడానికి కాదు, దానికి సంబంధించిన పరిశ్రమలకి సప్లై చేస్తాము ముడి పదార్థం కింద, అంతేగాని డైరెక్ట్గా తినేవి కాదు అంటున్నారు. కానీ ఒక్కసారి దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో దీని మీద మన స్ట్రాటజీ ఏంటో ఇంతవరకు అయితే మనకి ఎవరికి డిస్ప్లే చేయలేదు ఎవరు కూడా, ఎందుకంటే అసలు ఒప్పందమే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద మార్చ్. కానీ ఇక్కడ మీడియా ద్వంద్వ ప్రమాణాలను మీరు గమనించారా? 2 నెలల క్రితం ట్రంప్ మన మీద 50% సుంకాలు 100% సుంకాలు వేస్తానని బెదిరించినప్పుడు ఇదే మీడియా ఇదే విషయాన్ని ట్రంప్ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోమని భారత్ మీద ఒత్తిడి పెంచుతున్నాడు. సో అది మనం అంగీకరిస్తే మన దేశంలో వ్యవసాయ పరిశ్రమకి చాలా నష్టము, చాలామంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది, అందుకే మనం అంగీకరించలేకపోతున్నాం అని గొంతెత్తి చెప్పిన ఇదే మీడియాలో ఇప్పుడు సడన్గా ఈసారి ఒప్పందం కుదిరిందని ప్రకటించగానే ఇండియాకి చాలా లాభం చేకూరుతుంది, వ్యవసాయ ఉత్పత్తులను కూడా అనుమతించినా కూడా మనకి చాలా లాభమే అని చెప్తున్నారు. సో ఇక్కడ మీడియాని మనం ఎంత గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉంటే ఎంత గుడ్డిగా ప్రచారం చేస్తారో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒకే విషయాన్ని 1 నెల 2 నెలల లోపలే మార్చి చెప్తున్నారు జనాలకి. సో మీడియాని గుడ్డిగా నమ్మటం కూడా మంచిది కాదు అనేది ఇక్కడ చాలామంది అభిప్రాయం. అండ్ ఇంకొక విషయం, రష్యా నుంచి ఆయిల్ని పూర్తిగా దిగుమతిని ఆపేస్తున్నాము అని ఇండియా మాకు చెప్పింది అని ట్రంప్ చెప్తున్నారు. కానీ మన వాళ్ళు దాని మీద నోరు మెదపలేదు ఇంతవరకు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి అనేది మనం ఇప్పటి నుంచి చేస్తుంది కాదు, ఎప్పుడో దశాబ్దాల నుంచి జరుగుతుంది. రష్యా మనకి మిత్రదేశం, నమ్మదగిన మిత్రదేశం. అమెరికాని నమ్ముకొని మనం రష్యాని వదులుకుంటామా అంటే అది మనం చెప్పలేము. అది వదులుకోలేని మిత్రదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరుగుతుందని మనం అనుకోవట్లేదు. కాకపోతే దీని మీద కూడా ఇరు దేశాల నుంచి స్పష్టమైన ఇదైతే లేదు. కాకపోతే ట్రంప్ సహాయకులు చెప్పుకుంటున్నారు ఇండియా అంగీకరించింది రష్యా నుంచి ఆయిల్ మొత్తం ఆపేస్తాము అని. రష్యానేమో సేమ్ పాతలాగే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇండియా నుంచి కంప్లీట్గా ఆపేస్తున్నామని చెప్తుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద మార్చ్. అంతవరకు కూడా మనం దేని మీద కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు ఎవరు కూడా. గవర్నమెంట్ నుంచి వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నా అమెరికా నుంచి మనకు మంచి ఒప్పందం, ఇది చాలా లక్షల ఉద్యోగాలు వస్తాయి అని వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద మార్చ్. ఏ ఫీల్డ్లో ఎంత పర్సంటేజ్ అనేది అప్పుడు కానీ తెలియదు. కానీ ఒక రకంగా చూస్తే ఇది మంచి విషయమే. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని పక్కన పెడితే మిగతా రంగాలకి ఇది మంచి ఆదాయ వనరుగా మారుతుంది ఖచ్చితంగా. చిన్న పరిశ్రమలకు కానీ వేరే పరిశ్రమలకు కానీ ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, బొమ్మలు అండ్ సముద్ర ఉత్పత్తులు కూడా చెప్తున్నారు మన వాళ్ళు. దాంట్లో కూడా ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉంది అని, అంటే చేపలు, రొయ్యలు, ఇలాంటి వాటికి. సో అది కూడా కుదిరిందంటే మాత్రం మన వాళ్ళందరికీ కూడా చాలా మంచిది అవుతుంది ఈ ఒప్పందం. కాకపోతే వచ్చిన పేచీ వల్ల చాలా దశాబ్దాలుగా మనకి పేచీ ఎక్కడ పడుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం అనే విషయం ఒకటి, ఆయిల్ విషయం ఒకటి మనకి పేచీలుగా కనపడుతుంది చాలా సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తాననేది మనం వేచి చూడాల్సిందే. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.